హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నాకెందుకో మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలనిపించింది. సమ్మర్ హాలిడేస్లో మేము లేకుండా ఉండేసరికి మేము డాబా మీద పెట్టుకున్న చెట్లన్నీ ఎండిపోయినాయండి. మా చిన్నోడు ఎందుకో డాబా మీదకి వెళ్ళి ఆడుతుంటే నాకు ఒకటి వాని దగ్గర నుండి ఒక హోప్ వచ్చింది. చెట్లు మొత్తం తీసేసి మళ్ళీ ఎందుకు పెట్టకూడదు, ఎలాగో ఇది రైనీ సీజనే కదా అని చెప్పేసి వర్క్ అయితే స్టార్ట్ చేసాము. ఎండిపోయినాయి మొత్తం తీసేసి దాన్ని కూడా డీకంపోజ్ లాగా చేసి దాన్ని మళ్ళీ చెట్లకి వేద్దామనే ఒక థాట్తోని స్టార్ట్ చేశాక నాకు ఒక హోప్ వచ్చింది. మేము కొత్తగా చెట్లు పెట్టకున్నా కూడా ఆల్రెడీ ఉన్న వాటి సీడ్స్ పడి కొన్ని చెట్లు అయితే ఆల్రెడీ వాటిలో స్టార్ట్ అయిందండి గ్రోత్. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీ షుడ్ అవాయిడ్ నెగటివ్ థింగ్స్ అండ్ పాజిటివ్ థింగ్స్ విల్ ఆటోమేటిక్లీ గ్రో అనమాట. మనం కూడా ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఊరికే నెగటివ్ థింక్ చేసి మన బ్రెయిన్ని డంప్ యార్డ్ చేయకుండా నెగిటివ్ని నెగ్లెక్ట్ చేసేసి పాజిటివ్ థింక్ చేస్తే మనకి హోప్తోని లైఫ్లో కూడా సక్సెస్ అంతే వస్తుంది. ఎప్పుడు మనం నెగిటివ్ పీపుల్ని, నెగిటివ్ థాట్స్ని దూరం పెట్టుకున్నంత వరకు మనకి పాజిటివ్ లైఫ్, పాజిటివ్ థింగ్స్ అనేవి మన లైఫ్లో కూడా జరుగుతూనే ఉంటాయండి. నేనైతే ఇది నమ్ముతా. ఆల్వేస్ ద యూనివర్స్ గివ్ అస్ వాట్ ఎవర్ వీ ఆస్క్. అడగడం ఏదో పాజిటివ్ అడిగి పాజిటివ్ థింక్ చేసి పాజిటివ్గా డేని స్టార్ట్ చేస్తే మనకి గ్రోత్ కూడా పాజిటివ్ అనేది చాలా ఉంటుంది. ఐ వాజ్ లైక్ రియల్లీ హ్యాపీ. మళ్ళీ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చెట్లు తీసుకొచ్చి పెట్టాలని అయితే నాకు అనిపించింది. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి రికార్డ్ అయితే చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్, కమెంట్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు రెగ్యులర్గా